హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలంగాణ జాగీర్ పార్టీ తరపున సిలివేరు నరేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యల గురించి, తెలంగాణ జాగీర్ పార్టీ ముఖ్య ఉద్దేశాల గురించి ఎంపీ అభ్యర్థి సిలివేరు నరేష్ తో V3 న్యూస్ రిపోర్టర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఓవైసీఏ హవా చెలాయిస్తున్నాడు. దాదాపుగా 5 సార్లు ఆయన్నే ఎంపీగా గెలుస్తున్నాడు, ఆయన్నే గెలిపిస్తున్నారు. అంటే ఓట్ల శాతం తగ్గుతున్నా కూడా ఆయన మాత్రమే గెలుస్తున్నాడు. ఎన్ని పార్టీలు ఆయన కోసం పోరాటం చేసినా కూడా ఎలాంటి లాభం లేదు అక్కడ. మరి అలాంటి లాభం లేని ప్లేస్ తో మీరు నిలబడ్డారు. మీరు ఎలాంటి పొజిషన్ లోకి వెళ్తే మీరు ఆయన పోటీగా ఇవ్వగలుగుతారు? సరే అండి, నేను చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ 5 years నుంచి చూస్తే ఓవైసీ గారే గెలుస్తున్నారు. కానీ గెలుస్తున్నంత వరకే చూస్తున్నారు, కానీ అతను చేసిన అభివృద్ధి ప్రజలు అనేది గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉన్నది, ప్రతి ఒక్కరి గల్లీలలో ఫోన్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరి ఫోన్లో రీఛార్జ్ కూడా వేసుకుంటున్నారు, నెట్ కూడా వాడుకుంటున్నారు. సో ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది ఆన్లైన్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు నా సర్వే ఏంటంటే, ఇప్పుడు MIM పార్టీ అండి, టోటల్ ఓట్స్ లాస్ట్ టైం జస్ట్ లాస్ట్ ఇయర్ 2023 November 30 రోజు ఉన్న ఓట్లు ఏంటంటే ఈ 7 కాన్స్టిట్యూయెంట్స్ 4,23,676. నెక్స్ట్ MJBT పార్టీ 48,137. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 1,01,014 ఓట్స్. నెక్స్ట్ BRS వచ్చేసి 1,71,497. బీజేపీ పార్టీ వచ్చేసి 2,21,954. ఇంకోటి రిమైనింగ్ అంటే ఆల్ క్యాండిడేట్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపితే 20,072 ఓట్స్. జస్ట్ ఇది నవంబర్, జస్ట్ ఒక 3 months బ్యాక్ జరిగిన సర్వే అండి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే MJBT అండ్ MIM అనేది కంబైన్ కలిసిపోతుంది అని అంటున్నారు. బయట ఆల్రెడీ విత్డ్రా కూడా అయిపోయింది. సో అట్లా కంబైన్ చేసినా కూడా 4,71,813 ఓట్స్. MBT MIM రెండు ఒకటే. అవును, మరి ఉన్నవి రెండు పార్టీలు, ఉండే పార్టీలు ఆ పార్టీలు కలిపి ఒకటే అయిపోయాయి. ప్రజెంట్ ఏంటంటే బీజేపీ ఒకటే తప్పిస్తుంది, మామూలుగా కాంగ్రెస్ మామూలుగా మాత్రం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డమ్మిల్ని పెట్టి రాజకీయాలు నడుపుతున్నా అని చెప్పేసి ఒక బొగాటా ఉంది. అంటే మీరు వాళ్ళకి ముస్లిమ్స్ కి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజెంట్ గా బీజేపీ వాళ్ళకి మీరు ఏం చెప్తే వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? ఇదిగో అండి, డమ్మీ క్యాండిడేట్ ని పెట్టి రాజకీయం చేస్తున్నాను అదంతా అపోహ. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేనివాడు అసలు నామినేషన్ అయ్యాడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎంతో కొంత వాన్లో ఒక 60-70% ఏదో సేవ చేద్దామనే వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత ఈ డమ్మీ అది ఇది ఇదంతా పుకారు. నేనైతే నమ్మాను. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను ఎవరేం ఆపలే, నేను వేసింది ఒకటే సెట్, నేను యాక్సెప్ట్ అయింది కదా, నాకు ఎవరేం ఫోన్ చేయలే. మనలో సత్తా ఉండాలండి, ఇవన్నీ అపోహలు ఎవరు నమ్మకండి. మొత్తం ఓట్లు వచ్చేసి హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్ 11,25,283, ఫీమేల్ 10,91,615, ట్రాన్స్జెండర్ వచ్చేసి